హైడ్రా కొనసాగుతుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. అధికారులను ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వ నిర్ణయమన్నారు. హైడ్రాపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకు బీఆర్ఎస్ కారణమన్న రేవంత్ తెలంగాణకు 1,00,000 ఇళ్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. దొంగలు అంటారు, కబ్జా కోర్లు అంటారు, బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. చెరువులను, నాలాలను, గుంటలను కబ్జా పెట్టుకొని ప్రభుత్వ భూములను, ప్రభుత్వ పార్కులను కబ్జాలు పెట్టుకున్న వాళ్ళు కోర్టులను తప్పుదోవ పట్టించి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అంటారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఉంటే అధికారులను మార్చాలనే నిబంధన ఉంటే గతంలో సోమేష్ కుమార్ మీద 400 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. ఆ రోజు ఇవన్నీ ఏది మాట్లాడలే. ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వం యొక్క విచక్షణ అధికారం. ఆ విచక్షణ అధికారాన్ని ఎవరు గుంజుకోలేరు. ఎక్కడైతే కబ్జా కోర్లు తప్పుడు డాక్యుమెంట్లతో కోర్టులను తప్పుదోవ పట్టించి అదేవిధంగా బతుకమ్మ కుంట లాంటి వాటిని కూడా బీఆర్ఎస్ వాళ్ళు కబ్జా పెట్టుకొని దాంట్లో కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేసిండ్రు. స్కీమ్ ఒక కబ్జా కోర్ 100 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టుకుంటే ఖాళీ చేయించి ఏ విధంగా చూడాలి? సో ఇలాంటి వాళ్ళు కూడా ఈరోజు మీకు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని కేసులు వేసిండ్రు. కాబట్టి దయచేసి హైడ్రాని పని చేయనీయకుండా అడ్డుకోవాలనే కబ్జా కోర్లకు మీరెవరు సహకరించండి. మీడియా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎట్లా సుధాకర్ రెడ్డి అని టీఆర్ఎస్ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్ కేసీఆర్ గారు వస్తే విమానంలో పూల వర్షం కురిపించండు. 10 ఎకరాలు బతుకమ్మ కుంటను కబ్జా పెట్టి అమ్ముకున్న తర్వాత పూల వర్షమైంది, కనక వర్షమే కురిపించవచ్చు. ఇట్లాంటి కబ్జాదారులను కాపాడడానికి డబ్బులు పెట్టి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ప్రయత్నం చేస్తుండ్రు. ప్రభుత్వానికి స్పష్టత ఉన్నది. హైడ్రా కార్యాచరణ పట్ల, హైడ్రా నిర్వహిస్తున్న బాధ్యతల పట్ల ఖచ్చితంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇంకా నేను పరిశీలించలేదు. ప్రభుత్వ పరంగా సమీక్ష చేస్తాం. తప్పకుండా కోర్టు ఆదేశాలు ఇస్తే న్యాయస్థానాన్ని గౌరవిస్తాం. ఫీజు రియంబర్స్మెంట్ కొట్టేయాలనుకున్న సంస్థల మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరుగుతుంది. ఎవరెవరైతే కరెక్ట్గా ఉన్నారో వాళ్ళందరికీ చెల్లించడం జరుగుతుంది. ఫీజు రియంబర్స్మెంట్ కేసీఆర్ ప్రభుత్వం 8,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి పారిపోయింది. కేసీఆర్ బకాయిలు పెట్టి పారిపోయినవే ఈరోజు మాకు భారంగా మారింది. కృష్ణయ్య గారు ఏ రాష్ట్రానికి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు. ఆంధ్రప్రదేశ్లో 10,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయి ఉంది. కృష్ణయ్య అక్కడ ప్రభుత్వంలో భాగస్వామి. ఎందుకు రామచంద్రరావు ఆంధ్రప్రదేశ్లో ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడాడు? ఎందుకు కృష్ణయ్య గారు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడాడు? బీజేపీ వాళ్ళు ప్రజల అమాయకులు, మోసం చేయొచ్చు, అబద్ధాలు చెప్పొచ్చు అని అనుకుంటారు. మొట్టమొదట బీజేపీ నాయకులు నేను సూచన చేస్తున్నా. కిషన్ రెడ్డి గారికి, రామచంద్రరావు గారికి, కృష్ణయ్య గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో 100% ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించిన తర్వాత తెలంగాణలో వచ్చి డిమాండ్ చేస్తే చూడడానికి బాగుంటుంది. ఆవాస్ యోజన ఇళ్లకు సంబంధించి గత 12 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రానికి ఒక్క ఇల్లు కూడా మంజూరు కాలేదు. మిగతా రాష్ట్రాలలో 1,000 కోట్ల రూపాయలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఏమీ తీసుకోలేదు. అందుకే 11,56,000 అర్హత కలిగిన పేదల ఇళ్ల కోసం ఈరోజు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. తొందరలోనే మంత్రి గారు నిర్ణయం తీసుకొని తెలంగాణకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ ప్రాంతాలలో ఇల్లు ఇవ్వడానికి మంత్రి గారు మాకు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉపాధి హామీకి సంబంధించిన నిధుల విడుదల, అదేవిధంగా కొత్త పనులు కొన్నింటిని సంబంధిత శాఖ మంత్రి గారు కొన్ని ప్రతిపాదనలు ఇచ్చిండ్రు సీతక్క గారు. వాటిని కూడా మంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళినాం. మంత్రి గారు ఆ విషయాలను కూడా పరిశీలిస్తామన్నారు. ఇండ్ల విషయంలో కానీ, ఉపాధి హామీ విషయంలో కానీ, వ్యవసాయంలో ఉన్న సమస్యల విషయంలో కానీ మంత్రి గారి దృష్టికి అన్ని రాతపూర్వకంగా సమస్యలను తీసుకెళ్ళినాం. మంత్రి గారు తప్పకుండా తెలంగాణ రాష్ట్రానికి సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తారని చెప్పిండ్రు.